ఫ్రెండ్స్, మాధవుడికైనా మానవుడికైనా కర్మఫలం అనుభవించి తీరాలి. అది ఎవ్వరిని వదలదు. కానీ కనికరం లేదు. అది తెలిసి చేసినా, తెలియక చేసిన పాపాన్ని కర్మఫలంగా మనం అనుభవించి తీరాలి. ఈరోజు దాని గురించే ఈ వీడియో చెప్పబోతున్నాను. చివరి వరకు చూడండి. 2 ఉదాహరణలు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వెల్కమ్ ఫ్రెండ్స్. అయోధ్య నగరానికి రాజు ఒకప్పుడు దశరథ మహారాజు. ఆయన రాజ్యంలో అన్నీ సుభిక్షం. అందరినీ మంచిగా చూసుకుంటూ మంచిగా ఉండే రాజు. కానీ ఎప్పుడులాగే రాజులు వేటకు వెళ్తారు కదా! వేటకు వెళ్ళారు. అడవికి వెళ్ళారు వేటకు. వెళ్ళంగానే అడవి వెనకాల ఒక నది ఉంది. నదిలో ఏదో జంతువు నీళ్లు తాగడానికి వచ్చిందని అనుకొని తెలియక దశరథ మహారాజు విల్లును వదిలారు. ఆ విల్లు వెళ్ళి ఎవరికి తగిలింది తెలుసా? శ్రవణ కుమార్ తల్లిదండ్రులు ఇద్దరికి కళ్ళు లేవు. పండు ముసలవాళ్ళు. ఆ శ్రవణ్ కుమార్ ఇద్దరిని ఈ భుజాల వేసుకొని, బుట్టలు వేసుకొని అన్ని జాగలో తనతోనే తీసుకువెళ్తాడు. వాళ్ళ అమ్మా నాన్నకి దాగం వేస్తుందంటే అడవిలో ఒక పక్కన కూర్చోబెట్టి, అమ్మా నాన్న నేను మీకు నీళ్లు తీసుకొస్తానని అది నీళ్ల ఒడ్డున నీళ్లు తీస్తుంటే దశరథ మహారాజు ఏదో జంతువు అనుకొని విల్లుతో కొడితే ఆ విల్లు ఆ శ్రవణ్ కుమార్కి గుండెల్లో గుచ్చుకుంది. అక్కడే పడిపోయాడు. ఏదో జంతువుకు తగిలిందని దశరథ మహారాజు దగ్గర వచ్చి చూస్తే శ్రవణ కుమార్కి గుండెల్లో గుచ్చుకుంది. అప్పుడు అయ్యో ఎంత పెద్ద తప్పు చేశాను, పుత్రుడా నన్ను క్షమించు, నేను చేయరాని పాపం చేశాను, తెలియక కొట్టేశాను, నన్ను క్షమించు అంటే ఆ శ్రవణ్ కుమార్ రా నేను వైద్యం దగ్గర తీసుకెళ్తాను. వద్దు వద్దు నేను బతకను, గుడ్డి వాళ్ళు మా అమ్మ నాన్న అడవిలో ఉన్నారు, దాగం కోసం విలవిలలాడిపోతున్నారు, వాళ్లకు నీళ్లు తాపించాలి, ఇదిగోండి అని కుండొచ్చి నీళ్లు తాపించండి అని అక్కడే మరణించాడు. ఆ దశరథ మహారాజు శోకంతో బాధతో ఏం చేయాలి, నా వల్ల ఇంత పెద్ద తప్పైంది కదా అని బాధతో ఆ నీళ్లు తీసుకెళ్లి వాళ్ళ అమ్మా నాన్నకి ఇచ్చాడు. ఆ శ్రవణ్ కుమార్ని శవాన్ని ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ శ్రవణ్ కుమార్ అమ్మా నాన్నకి ఏదో కాళ్ళ చప్పుడు వస్తే, అగో కొడుకు వచ్చేసాడండి, ఏంటి బాబు ఇంత లేట్ అయింది, ఇంతసేపు అయింది నువ్వు నీళ్ళు తీసుకురావడానికి, మేము దాగంతో విలవిలలాడిపోతున్నామని అరిస్తే శబ్దం లేదు. దగ్గర దశరథ మహారాజు శ్రవణ్ కుమార్ తల్లి దగ్గర వెళ్ళంగానే వాళ్ళ అమ్మ ఇట్లా ముట్టి, ఎవరు నువ్వు మా శ్రవణ్ కుమార్ కావు, ఎవరు నువ్వు చెప్పంటే నేను దశరథ మహారాజు మా కొడుకు ఎక్కడా అంటే, అమ్మా క్షమించు, నా చేతులారా పెద్ద తప్పైపోయింది, నా విల్లు మీ కొడుకు గుండెకి తగిలి మీ కొడుకు చనిపోయాడంటే, అయ్యో ఎంత పెద్ద పాపం చేశావు, అయ్యో అండి వాళ్ళ గుడ్డి అమ్మ నాన్న విలవిలలాడిపోయారు, బాధపడ్డారు, అక్కడే పడిపోయారు. అప్పుడు శ్రవణ్ కుమార్ వాళ్ళ తల్లిదండ్రులు దగ్గర దశరథ మహారాజు క్షమించండి, నాకు ఇప్పుడే మీరు మృత్యుదండని ఇవ్వండి అని కోరుకున్నారు. కానీ శ్రవణ్ కుమార్ తల్లిదండ్రులు, నీకు ఇప్పుడే మృత్యుదండని ఇస్తే నువ్వు చేసిన పాపం ఎవరు అనిపిస్తారు, నువ్వు చాలా పెద్ద పాపం చేశావు, నువ్వు పుత్ర వియోగంలో కుమిలి చావాలి అని ఒక పెద్ద శాపం ఇచ్చారు. అప్పుడు దశరథ మహారాజు అయ్యో ఎంత పెద్ద శాపం ఇచ్చేశారు అని కుమిలి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అందరు అనుకుంటారు రామాయణంలో కేకేయి వల్ల శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళాడని. కాదు, ఆ దశరథ మహారాజు ఆ గుడ్డి వాళ్ళ కొడుకుని, వాళ్ళకు ఉన్నది ఒకే కొడుకు లేకుండా చేసి ఆ ముసలితనంలో కొడుకు వియోగం తగ్గించాడని ఆ శాపంతో శ్రీరాముడు వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. ఇవన్నీ కర్మఫలం, చేసిన కర్మ అనుభవించక తప్పదు. అదే శ్రీరాముడు వియోగంలో దశరథ మహారాజు మృత్యులోకానికి అంకితమయ్యారు.
చూసారా ఫ్రెండ్స్? మనిషి ఉండని, ఆ దేవుడు ఉండని, కర్మఫలం ఎవ్వరిని వదలదు. మనం తెలిసి చేసినా, తెలియక చేసినా పాపం పాపమే. ఇంకో ఉదాహరణ మీకు చెప్తాను. కళ్ళలోకి నీళ్లు కారతాయి. ఒకతను రెగ్యులర్‌గా చేపలు పట్టడానికి సముద్రం దగ్గర వెళ్తాడు. పెద్ద పెద్ద చేపలు పడతాడు. అయితే ఆ రోజు మంచి పెద్ద పెద్ద చేపలు అతనికి దక్కాయి. తీసుకున్నాడు. అక్కడి నుంచి వేరొకడొచ్చి అతన్ని కొట్టి, "ఏయ్! నాకు కావాలి ఇయ్యి" అని అతని బలాన్ని చూపించి, ఆ చేపలని అతనితో లాక్కొని, కొట్టి ఆయన బలం చూపించి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోతుంటే ఆ చేప కొంచెం ప్రాణాలతో ఉంది. పెద్ద చేప గదా! అతని బొటనవేలుని కొరికేసింది. పోతే రక్తం కారుతుంది. అయితే మరుసటి రోజు అతను డాక్టర్ దగ్గర వెళ్తే, అయ్యో! గాయమైంది గదా! అని పట్టి కట్టాడు. పట్టి కట్టగానే 3 రోజుల తర్వాత రమ్మన్నారు. 3 రోజుల తర్వాత తను వెళ్తే డాక్టర్ దగ్గర ఆ గాయం మానలేదు. అలానే ఉంది. మళ్ళీ ఈ వేళ్ళని తీసేయాలి. లేకపోతే మొత్తం చెయ్యిని కొట్టాల్సొస్తుంది. తీయాల్సొస్తుందంటే, ఆ వేలు తీసేసి మళ్ళీ బ్యాండేజ్ వేసి పంపించారు. మళ్ళీ 4 రోజుల తర్వాత రమ్మన్నారు. మళ్ళీ పోతే ఇంకా గాయం అలానే ఉంది. అయ్యో! మళ్ళీ ఎట్లా ఈ చెయ్యి మొత్తం పారిపోతుంది. ఈ చెయ్యి తీసేయాలన్నాడు డాక్టర్. ఇక ఈ చెయ్యి తీస్తే మళ్ళీ 4 రోజులు రాంగానే మొత్తం చెయ్యి పారిపోతుంది. మొత్తం ఒంటిలా పారిపోయి విషం పారిపోతుంది. ఈ చెయ్యి మొత్తం తీసేయాలన్నాడు. మొత్తం ఈ చెయ్యి మొత్తం తీసేశారు. చెయ్యి పోయింది. తర్వాత ఒక అతని దగ్గర చెప్పాడు. ఎందుకు నాకిలా అయింది అంటే, "నువ్వేం పాపం చేశావో కనుక్కో. నువ్వు ఏదో చేసుంటావు. లేకపోతే ఇంత పెద్ద శిక్ష నీకు పడద్దు." అంటే, అవును నేను పాపం చేశాను. ఒకతను చేప తీసుకుంటే, అతని నోటి నుంచి తిండిని నేను గుంజుకొని నేను తీసుకున్నాను. అయితే పో విలవలలాడు, కాళ్ళు మొక్కు, కాళ్ళు పట్టుకో, నీ ముక్కు రుద్దు అతని కాళ్ళకి, కానీ క్షమాపణ అడుగు అంటే, పరిగెత్తుకుంటూ అతను వెతుక్కుంటూ వెళ్తే అతని దగ్గర పోయి, "ఏమయ్యా నువ్వేం నన్ను మంత్రం చేశావు? ఏం చేశావు? నా చెయ్యే పోయిందంటే" అతనన్నాడు, "నేను నువ్వు నేను దేవుడి దగ్గర వేడుకున్నాను. స్వామి అతను బలాన్ని చూపించాడు. కానీ నువ్వు నీ బలాన్ని చూపించు" అని అతను వేడుకున్నాడు. తన మానవ బలాన్ని చూయించాడంతే. కానీ దేవుడు తన బలాన్ని చూపిస్తే ఇంకేమైనా ఉందా? కర్మఫలం అతను వదలలేదు. అతని తిండి ఏదో అది చేపను పట్టేసి, అమ్మేసి తిండికి అతను చేద్దామంటే బలవంతంగా తన బలం చూపించి గుంజుకి వెళ్ళాడు. ఇతని తిండిని అతను గుంజుకి వెళ్ళాడు. చూసారా? కర్మఫలం చేసిన పాపం వదలలేదు. చెయ్యే పొయ్యింది. అప్పుడు ఫీల్ అయ్యాడు అయ్యో అని. ఫ్రెండ్స్, అయినంత వరకు మీరు ఏ పాపం చేయకండి. తెలిసినంత వరకు. డబ్బు ఉంది గదా! నా దగ్గర పదవి ఉంది గదా! మదంతో మీరు పాపం చేస్తే ఆ కర్మ ఫలం వద్దదు. తెలియక చేసింది ఆ పాపం మన చేతుల్లో లేదు. తెలిసిన వరకు మీరు పాపం చేయకుండా మీ లైఫ్‌ని మంచిగా గడపండి. అందరితో బాగుండండి. ఈ నోటి మాట బాగా పెట్టుకోండి. తర్వాత అందరికి మీకు తోచినంత సహాయం చేయండి. వీలైతే చేయలేకపోతే సైలెంట్ కూడా. అంతేగాని ఇష్టం వచ్చిన నోటికొచ్చే మాటలు చెప్పి పాపాన్ని చుట్టుకోకండి. కర్మఫలం చాలా డేంజర్. ఎవ్వరిని వద్దదు. మీరు అనుకుంటారా నేను చనిపోతాను ఆ కర్మఫలం మిమ్మల్ని చావనివ్వదు. ఎక్కడున్నా వెతుక్కొని వచ్చి మిమ్మల్ని శిక్షిస్తుంది ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త వారు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మీకు ముందు ఇలాంటి మంచి మోటివేషన్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకో మంచి పవర్ఫుల్ వీడియోతో కలుద్దామా మరి? అంతవరకు సెలవు తీసుకోవాలా?